వెల్కమ్ టు మై స్పైసీ హట్. ఇప్పుడు మనం పెసరపప్పు తాలింపు ఎలా చేయాలో చూద్దాం. దీనికి మనం పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. ఎక్కువసేపు నానక్కర్లేదు, జస్ట్ 5 minutes అయినా నానాలి. పెసరపప్పు నానబెట్టి మనం మిగతా ప్రిపరేషన్స్ చేసుకుంటే ఆ టైం సరిపోతుంది మనకి పప్పు నానటానికి. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు తీసుకుని నానబెట్టి ఉంచాను. ఈ పప్పు చేయడానికి మనకు కావాల్సిన ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏంటంటే 1 ఉల్లిపాయ, 1 టమాటో, అలాగే 4 పచ్చిమిర్చి. ఉల్లిపాయని బారు చిల్లికలుగా కోసుకుని ఉంచుకోవాలి. అలాగే టమాటోని కూడాను మరీ చిన్న ముక్కలుగా కొయ్యక్కర్లేదు, కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు. పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీల్చి పెట్టుకోవాలి. ఇంకా మనకి తాలింపు చేయడానికి కావాల్సినవి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ తీసుకుని వేడి చేసి దాంట్లో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేయాలి. దీనికి మనకి ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ తాలింపు వేగడానికి సరిపడా ఉంటే చాలు. నూనె కాగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి గర్భాలను వేసి 5 seconds వేయించాలి. వెల్లుల్లి గర్భాలు కొద్దిగా ఏగినాక ఇలా ఎండుమిర్చిని మధ్యకి తుంపి వాటిని కూడా నూనెలో వేసి 5 seconds వేయించాలి. తర్వాత మిగతా జీలకర్ర అలాగే ఆవాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి వేయించాలి. ఆవాలు చిటపట్లాటం స్టార్ట్ చేసినప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ చీలికలు అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ ఉల్లిపాయ మరీ మెత్తగా అవ్వక్కర్లేదు, లేక ఎర్రగాను ఏగనక్కర్లేదు. జస్ట్ 5 to 10 seconds మీరు కొంచెం అలా అలా వేపేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసి వేయించాలి. టమాటా ముక్కలు వేసినాక 1 minute మీరు వేయిస్తే సరిపోతుంది. ఎందుకంటే ముక్క కొంచెం మెత్తబడి మనకి ఇలా గరిటతో నొక్కంగానే చితికిపోయేంత మెత్తగా అవుతుంది 1 minute మీరు వేయించేసరికి. తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన పప్పు ఉంది కదా, దాన్ని శుభ్రంగా కడిగి నీరు తీసేసి ఆ పప్పుని ఈ తాలింపులో వేసుకోవాలి. పప్పు వేసుకుని 1కి 3 గ్లాసులు నీళ్లు కొలిచి పోసుకోవాలి. అంటే మీరు ఏ కప్పుతో అయితే పప్పు కొలిచి నానబెట్టారో అదే కప్పుతో 1:3 రేషియో అనమాట, 3 glasses తీసుకుని వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపి ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ కారం పొడి ఆప్షనల్గా వేసుకోవచ్చు. ఒకవేళ మనం ఎండుమిర్చి లేక పచ్చిమిర్చి మనం తక్కువ యాడ్ చేసి ఉంటే కనుక కొంచెం కారం వేసుకోవాలి. మామూలుగా అయితే ఈ పప్పుకి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది, కారం పొడి వేయక్కర్లేదు. ఇంకొక విషయం, మీరు ఈ పప్పుకి ఉప్పు యాడ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి. ఎందుకంటే పెసరపప్పులో ఉప్పు ఊరికే ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక రవ్వంత తక్కువ వేసుకున్నా పర్వాలేదు. అయిపోయినాక ఉప్పు చూసుకుని తక్కువ అనుకుంటే కలుపుకోవచ్చు. కాబట్టి కొంచెం తక్కువే వేయండి ఉప్పు. ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 3 whistles రానివ్వాలి. స్టవ్ని మీడియం టు హైలో ఉంచాలి. అప్పుడు తొందరగా పెసరపప్పు ఉడుకుతుంది. 3 whistles అయిపోయినాక మనం తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఈ పెసరపప్పులో ఇంకొకటి ఏంటంటే ఒదిగిస్తుంది, అంటే మనం పప్పు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ మనం నీరు ఎక్కువ వేసినా పర్వాలేదు, దానికి పెసరపప్పుకి ఏమి నీరు ఎక్కువ వేసినా ఎక్కువ అవ్వదు. ఫ్రాంక్లీ పెసరపప్పుకు నీరు కొంచెం ఎక్కువే పడుతుంది. మనం నార్మల్గా కందిపప్పుకు వేసిన దానికంటే దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది. పప్పు అయిపోయినాక ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకుంటే మనకి ఉప్పు కారాలు తెలుస్తాయి, ఏ తక్కువ ఉన్నాయో ఏ ఎక్కువ ఉన్నాయో అవి అడ్జస్ట్ చేసుకున్నాక మనం టేస్ట్ కోసమని 1 నిమ్మ చెక్క తీసుకుని దాని రసం పిండి కలిపామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెసరపప్పు అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, అలాగే రోటీస్ కూడా ఇది బాగుంటుంది. మన తాలింపు పెసరపప్పు అయిపోయిందండి. చాలా టేస్టీ, ఈజీ అండ్ సింపుల్ కదండి. మీరు నా వంటని ఎంజాయ్ చేశారనుకుంటాను. మీరు నా మరిన్ని రెసిపీస్ కోసం నా వెబ్సైట్ విజిట్ చేయండి.
నా వెబ్సైట్ అడ్రస్ myspicyhut.com.